అండ్ డాక్టర్ గారు మీరు చెప్పారు దీనికి సంబంధించి వ్యాక్సిన్స్ కూడా ఉంటాయని, అంటే క్యాన్సర్కి కూడా వ్యాక్సిన్ ఉందంటారా? అయితే చాలా రకాల క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి రిలేటెడ్ టు వైరస్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ ఉందండి. దాదాపు 90% సర్వైకల్ క్యాన్సర్స్ కావచ్చు, లేదా ఓరోఫారింజల్ అంటే గొంతు భాగంలో వచ్చే క్యాన్సర్స్ కావచ్చు, ఏనల్ కెనాల్ క్యాన్సర్స్ కావచ్చు, వెజనల్ క్యాన్సర్స్ కావచ్చు, ఇవన్నీ క్యాన్సర్స్ ఆ వైరస్ వల్ల వస్తాయని చెప్పి మనకు తెలుసు అన్నట్టు. ఒకవేళ కనుక మనం ఆ వైరస్ని కంట్రోల్ చేయగలిగితే ఈ క్యాన్సర్ అన్నిటిని మనం ప్రివెంట్ చేయగలుగుతాం, రైట్? సో అందుకే ఆ వైరస్ని మనకు ప్రివెంట్ చేయడానికి, ఆ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడానికి ఉన్నదే మనకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, హెచ్పివి అని అంటారు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అందరూ అది ఎవరికి వేపియాలి? అందరికి వేపియాలంటే ఎస్, ప్రతి ఒక్కరికి, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి వేపియాలండి. ఏజ్ గ్రూప్లో వేపియాలి. 9 years ఐడియల్ ఏజ్ గ్రూప్. 9 నుంచి 14 సంవత్సరాల వాళ్ళు 2 డోసులు, 14 సంవత్సరాలు దాటితే 3 doses తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఏ ఏజ్ గ్రూప్ వరకు వేయచ్చు, రైట్? అదే క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ 26 సంవత్సరాల లోపు వేసుకుంటే ఐడియల్ అండి. కాకపోతే మనకు యూఎస్లో కావచ్చు ఎక్కడైనా కూడా 45 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వరకు వేసుకుంటారు. 45 years వరకు అంటే మనం ఏది మాట్లాడుకున్నా కూడా కాస్ట్ ఎఫికసీ అని మాట్లాడుకున్నాం. అంటే మనం ఇంత డబ్బులు పెడితే ఎంత బెనిఫిట్ ఉంది అనేది జనరల్గా ఎక్కడైనా కూడా మాట్లాడుకునే విషయం. వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల బెనిఫిట్ అనేది 100% ఉందనుకోండి. ఏజ్ పెరిగిన కొద్దీ అంటే 14 నుంచి 26, 26 నుంచి 45 అట్లా ఏజ్ గ్రూప్ పోయినా కొద్దీ ఆ ఎఫికసీ ఆర్ దానివల్ల మనకు వచ్చే ఉపయోగం అనేది తగ్గొచ్చు కానీ జీరో అవ్వదు. సో 45 ఏజ్ గ్రూప్స్ కన్నా ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే. నెక్స్ట్ లివర్ క్యాన్సర్. లివర్ క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా మనకు వినే ఉంటాం. హెపటైటిస్ వల్ల కూడా లివర్ క్యాన్సర్ వస్తుంది. సో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే హెపటైటిస్ బి మనకు చిన్నప్పుడే వేస్తున్నారు. ఒకవేళ కనుక మనం ఇంతకుముందు వేసుకోలేదు, ఏ ఏజ్ గ్రూప్ వరకు వేసుకోవచ్చు. 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు. దానివల్ల మనకు లివర్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది వచ్చే శాతం తగ్గుతుంది. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్, అందరూ మీరేమనుకోండి మీకు ఛాన్స్ ఇస్తలేదు అనుకోకండి. నెక్స్ట్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము ఇంత డబ్బులు పెడతాం కదా 100% ఎఫికసీ ఉంటుందా అంటే కాదండి. మనకు వేసుకొని వాళ్ళకి, అంటే ఆ వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళకి, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. కానీ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మీకు ఎప్పటికీ 100% జీవితాంతం రాదు అని కాదు, బట్ ఆ రిస్క్ అనేది డెఫినెట్లీ మీకు తగ్గుతుంది.